హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈసీఐఎల్లో మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే మనం ఇక్కడ కరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది చాలా చూడొచ్చు. సో ఇందులో ఏం పోస్టులు ఉన్నాయనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నది కూడా మీకు హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఆర్టిషియన్ ఆన్ కాంట్రాక్ట్ ప్యూర్లీ ఆన్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ టు వర్క్ ఫర్ వేరియస్ బిజినెస్ వర్టికల్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే వచ్చాయి. సో సీనియర్ ఆర్టిషియన్ అని పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది అడ్వర్టైజ్మెంట్. అలాగే కొర్రిజెండం అంటే ఆల్రెడీ డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో అది కొర్రిజెండం. అలాగే క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ను ఓపెన్ చేసాం. సో ఇక్కడ పోస్టులు వచ్చేసి మీకు చాలా పోస్టులు ఉన్నాయి. 50, 30, 40, 1, 2, 2 ఇలా పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్సి క్యాట్ 1 అని ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్. సో ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అంటే కేటగిరీ వైజ్ చూస్తే క్యాట్ 2, క్యాట్ 1 అని ఉన్నాయి. ఇందులో ఫస్ట్లో వచ్చేసి ఎస్ఎస్సిలో క్యాట్ 1లో 50, 30, 40 ఇక్కడే ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో 120 పోస్టులు అయితే ఇక్కడే ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సి క్యాట్ 2లో 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా 125 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కింద ఉన్నాయి ఇక్కడ. సో ఇవి పోస్టులు. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అడుగుతున్నారు. 2 years ఐటీఐ ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, రిపేరు, టెస్టింగ్ ఇవన్నీ అడుగుతున్నారు అన్నమాట. అలాగే ఇక రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ క్రైటీరియా ఇచ్చారు. నెక్స్ట్ ప్రైమరీ క్రైటీరియా అలాగే జీతం ఎంత ఇస్తారు అన్నది కూడా ఉంది ఇక్కడ మనకి. పోస్ట్ వచ్చేసి సీనియర్ ఆర్టిషియన్ అంటారు. క్యాట్ 1, 2 ఎక్స్పీరియన్స్ 2 years అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఇచ్చారు. కన్సల్టేటెడ్ ఎమ్యూల్మెంట్స్ వచ్చేసి 23,368 రూపీస్ అయితే ఫర్ మంత్ వస్తుంది. ఇక్కడ సెంట్రల్ గైడ్ లైన్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఇది అప్రెంటిస్షిప్ కింద వస్తుంది 1 year. సో అప్రెంటిస్షిప్లోనే మనకి ఇంత ఇస్తారు. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రియంబర్స్మెంట్, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పిఎఫ్, టీఏడిఏ, పెయిడ్ లీవ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్గా 3 years, 5 years, ఇక 10 years, 15 years అనేది కామన్గా ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావ్ అప్లై ఆన్లైన్ బై విజిటింగ్ అవర్ వెబ్సైట్ ఈసీఐఎల్ మెయిన్ పేజ్. అక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఏదైతే ఉందో అది అక్కడే మీరు క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ ఉంటుందని అది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవాలి. సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ డేటా ప్రొవైడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఐటీఐ ఇన్ ద రేషియో 1:4 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. కేటగిరీ వైజ్ ఉంటుంది అది కూడా. అలాగే షార్ట్ లిస్టింగ్ తర్వాత మీకు కాల్ లెటర్ పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఇక్కడే హైదరాబాద్లోనే, ఎక్కడో కాదు. సో ఈసీఐఎల్ అంటే ఈసీఐఎల్లో ఉంది కాబట్టి ఎక్కడ. అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ రికమెండెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ మెరిట్. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఐటీఐ మార్క్స్ ఆధారంగా ట్రేడ్ కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ కండిషన్స్ ఏముంటాయి? కట్ ఆఫ్ డేట్ 31/5/2025 వరకు అయితే ఇచ్చారు. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. అలాగే కాప్షన్ టు ఆల్ క్యాండిడేట్స్ అంటే హెచ్చరిక ఇస్తున్నారు. సమ్ అన్స్క్రోల్ఫుల్ ఎలిమెంట్స్ మే అప్రోచ్ యూ విత్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రొక్యూరింగ్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఫర్ ఈసీఐఎల్లో ఎవరన్నా ఇల్లీగల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే అది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఏదైనా కొర్రిజెండం ఏదైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అని ఇది పూర్తి డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే మీరు క్లిక్ హియర్ మోర్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంటు, అలాగే కొర్రిజెండం, తర్వాత డేట్ ఇచ్చారు చూడండి 26/6/2025 స్టార్ట్ అయింది. 10/7/2025కి ఎండ్ అవుతుంది ఇది.
లాస్ట్ రిజిస్ట్రేషన్ ఇది. ఇక క్లిక్ హియర్ టు అప్లై పోస్ట్ దీని మీద క్లిక్ చేస్తే సో ఇలా అప్లికేషన్ వస్తుంది. టెంపరీ ఐడి, ఎంటర్ టెంపరీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. టెంపరీ ఐడి ఏదైనా ఇవ్వండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. గెట్ డీటెయిల్స్లో అడ్వర్టైజ్మెంట్ నెంబరు దేనికి అప్లై చేస్తున్నారు మీరు, మన ఇక్కడ చూసింది 11 అని పెడతారు. అలాగే పోస్ట్ అప్లోడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్యాట్ 1 క్యాట్ 2 అది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చాక ఇవన్నీ వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వ్యాలిడ్ అడ్రస్ ఇస్తారు, అలాగే వ్యాలిడ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు, వ్యాలిడ్ క్వాలిఫికేషన్స్ ఇస్తారు, వ్యాలిడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఇవన్నీ మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇదంతా సబ్మిట్ చేసేస్తారు. సో ఇది అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం. సో అలాగే ఇంకా ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేస్తే ఆల్రెడీ నేను దీని మీద అయితే వీడియో వేశాను. సో దీని మీద కూడా జాబ్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇంకా అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ డేట్స్ ఉన్నాయా లేవా అనేది. సో ఇవన్నీ కూడా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో పోస్టులు అయితే రెగ్యులర్గా ఈసీఐఎల్లో వస్తూ ఉంటాయి. సో మీరు కూడా జస్ట్ ఏం లేదు, క్లిక్ హియర్ మోర్ డీటెయిల్ క్లిక్ చేశారంటే మీకు అర్థమైపోతుంది. సో డేట్ ఉన్నదో లేదో చెక్ చేసుకోవచ్చు. చూడండి 10/7/2025 వరకు ఈ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అదర్ పోస్టులు. ఇంకోటి 10/7/2025 కూడా ఉన్నాయి ఇది. సో అలాగే ఇంకొక పోస్టు 8/7 వరకు టైం ఉంది. ఇలా మీరు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ కరెంటు జాబ్ ఓపెనింగ్స్లోకి వెళ్తే మీకు అన్ని పోస్టులు ఇక్కడ చూపిస్తున్నాయి. ఇవన్నీ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఒకటే కాదు, ఒక్క అడ్వర్టైజ్మెంట్ నేను వీడియోలో చెప్పచ్చు, కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఏదైనా ఒకటి చూస్తే మనకి ఇప్పుడు 8/7 లాస్ట్ డేట్ ఉంది. సో ఈ పోస్టులు ఏంటనేది అడ్వర్టైజ్మెంట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ ఆఫీసర్ రేడియాలజికల్ సేఫ్టీ. సో ఈ పోస్ట్ ఒక పోస్టే ఉంది. దీని ఫస్ట్ క్లాసు ఎంఎస్సీ అయితే ఉండాలి రేడియాలజీలో. సో 1,40,000 వరకు ఇస్తారు. అలాగే అదర్ అడ్వర్టైజ్మెంట్ కూడా చూద్దాం. దీన్ని కూడా చూస్తే 18/7 వరకు టైం ఉంది మనకి. సో ఇది వచ్చేసి ఇక్కడ పోస్టులు వచ్చేసి తర్వాత ఈసీఈ EEE ETC ఎలక్ట్రానిక్స్ మీద పోస్టులు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే అన్రోజ్డ్ మీద ఒకటి ఉంది, ఇది కూడా అన్రోజ్డ్గా ఉంది. సో ఇలా చెక్ చేసుకుంటే మనకి సింగిల్ పోస్ట్ 1, 2, 10 ఉంటాయి. సో మీరు తప్పకుండా ఇవన్నీ చెక్ చేసుకుని మీ క్వాలిఫికేషన్ ఉంటే ఈసీఐలో రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మీకు కూడా చాలా పోస్టులు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.